అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి లాస్ట్ 2 days బ్యాక్ 2 వీడియోస్ బ్యాక్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో ఆ వీడియో వచ్చేసి హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఒక రీడింగ్ చేశాను, రైట్? ఆ రీడింగ్కి ఇది కంటిన్యూషన్ అనమాట. సో ఆ రీడింగ్లో ఆల్రెడీ చెక్ చేశాను ఆ పర్సన్ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇవాళ రీడింగ్లో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీకు సంబంధించి, ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా, ఒకవేళ కాంటాక్ట్ అవుతే ఎప్పటికంతా కాంటాక్ట్ అవుతారు అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైనా ఆ రీడింగ్ చూడలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు వెళ్ళి ఆ రీడింగ్ని చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. సో ఈ పర్సన్ ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీళ్ళ నుంచి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది నెక్స్ట్ యాక్షన్, what is the next action from the person who is thinking of my collective. What is their next action towards my collective? What is their next action towards my collective? So the Fool. Okay, Two of Pentacles. One more, universe. Eight of Pentacles. ఓకే, సో ఇది వచ్చేసి 8 of Pentacles చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇంకా 5 of Pentacles, ద సన్ కూడా ఉంది. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఈ పర్సన్ నుంచి యాక్షన్. ఇక్కడ మీకు నేను ఇంకొక విషయం చెప్తాను. ఓకే, సో నేను ఇప్పుడు మీ ముందే షఫుల్ చేసేసి నేను కూడా చూడట్లేదు, ఇక్కడ 2 cards మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇది వచ్చేసి మీ టైం లైన్స్ అనమాట. ఎప్పటికంతా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది, ఒకవేళ చేస్తున్నారు అని అంటే మోస్ట్లీ చూపిస్తుంది, అందుకని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను 2 cards పెడతాను తీసుకొని. ఓకే, సో ఫస్ట్ సెకండ్ మీరు మీ ఇంట్యూషన్ ప్రకారంగా మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసి అందులో ఒక కార్డ్ని పిక్ చేసుకోండి. ఓకే, సో ఆ కార్డ్ వచ్చేసి మీకు టైం లైన్ అనమాట, ఈ పర్సన్ నుంచి ఎప్పుడు కాంటాక్ట్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 2 cards as a timeline for my collective. As a timeline for my collective. Please give me 2 cards as a timeline for my collective. సో ఇది వచ్చేసి ఫస్ట్ కార్డ్, నేను కూడా చూడలేదు, ఇక్కడ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్. సో ఇది మీరు మీ ఇంట్యూషన్ ప్రకారంగా చెక్ చేసుకోవాలి. నేను టైం లైన్ మీకు లాస్ట్లో చెప్తాను ఈ రీడింగ్కి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ నేను రీడింగ్ కార్డ్స్ పిక్ చేసినప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఉన్నింది ఏంటి అని అంటే సన్ ఎనర్జీ చూపించింది. సన్ ఎనర్జీ వచ్చేసి డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్, హీలింగ్స్ అని చెప్పేసి చాలా ఫ్రీడమ్ వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ ఈ కనెక్షన్కి సంబంధించి ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మాత్రం న్యూ బిగినింగ్ అనేది క్లియర్లీ చూపిస్తుంది. మీ సైడ్ రావాలి, ఈ పర్సన్ ఒక కొత్త స్టెప్ తీసుకోవాలి, కొత్త స్టార్ట్ అనేది చేయాలి మీతో అన్నట్లు చూపిస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంటున్నారు, ఎందుకు న్యూ బిగినింగ్ అని అంటే మనము లాస్ట్ రీడింగ్లో కూడా ఈ పర్సన్ 5 of Pentacles ఎనర్జీ, 5 of Cups అండ్ చాలా వరకు అన్నీ ఇలాంటి కార్డ్సే వచ్చాయి అనుకుంటా. సో అందులో ఏంటి అని అంటే చాలా బాధపడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి వచ్చింది మెసేజ్. సో కాబట్టి ఇక్కడ కూడా అంతే, 5 of Pentacles ఎనర్జీతో మీరు కనుక ఈ పర్సన్తో కంప్లీట్లీ కాంటాక్ట్లో లేరు,
ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నప్పటికీను అంతగా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అంతగా మాట్లాడట్లేదు, ఓపెన్ అప్ అవ్వట్లేదు అని అంటే వీళ్ళకు ఈ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఈ పర్సన్కి లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్, అంటే వదిలేశారు దారిలో. అండ్ ఇంకా వాళ్ళకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, ఎమోషనలీ ఫుల్ఫిల్మెంట్ లేదు, ఎవరు వీళ్ళకు హెల్ప్ చేయడానికి లేరు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ బయటికి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒక సొల్యూషన్ కావాలి. ఫైనలీ ఆ కీ అనేది ఇక్కడ తెలుసు వాళ్ళకి, ఈ పర్సన్ తెలుసు సొల్యూషన్ వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళ వల్లే ఈవెన్ ఈ పర్సన్ కూడా లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్, లైక్ ఆ ఎనర్జీలో ఉన్నారు, మీరు మాట్లాడట్లేదు, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు అని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు. సో కాబట్టి తొందరలో ఏంటి అని అంటే ఈ పర్సన్ అది చూడడము, ఆ ఆన్సర్ ఏంటి, ఈ సిచ్యువేషన్కి మీ కనెక్షన్కి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి ఈ సాడ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి చూసి ఫైనలీ వాళ్ళంతకు వాళ్ళ స్టెప్ తీసుకొని ఒక స్ట్రాంగ్ వేలో ఒక ప్యాషనేటెడ్ వేలో మీకు మెసేజ్ పంపించే ఛాన్సెస్ ఉంది పేజ్ ఆఫ్ వాండ్స్తో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మెసేజ్ అయితే ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదొకటి కాదు, 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఈ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళు ఇంకొక సిచ్యువేషన్లో డీల్ అవుతూ ఉండొచ్చు. అది కనెక్షన్ అయి ఉండొచ్చు, వేరే కనెక్షన్ అయి ఉండొచ్చు, వేరే రిలేషన్స్. అంటే ఇప్పుడు ఏదో థర్డ్ పార్టీ అనేది కాదు, ఇక్కడ కొంతమందికి బిజినెస్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, కొంతమందికి వేరే ఎనర్జీస్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, లేకపోతే సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, ఇలా వేరే సిచ్యువేషన్ కూడా ఉన్న ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటి అంటే ఆ కన్ఫ్యూజన్ నుంచి ఫస్ట్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ని చూస్ చేసుకోవడము, ఆ కనెక్షన్లో లేకపోతే అక్కడ ఉండడం వల్ల వీళ్ళకి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి 2 ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళు డెసిషన్ అనేది తొందరలో తీసుకుంటున్నారు. డెసిషన్ అనేది తీసుకొని ఒక స్ట్రాంగ్, అంటే అందుకనే ఇక 2 ఆఫ్ పెంటికల్స్తో డెసిషన్ తీసుకోవడము, పేజ్ ఆఫ్ వాండ్స్ వీళ్ళు ఫార్వర్డ్ మూమెంట్, ఒక మెసేజ్ అనేది పంపడము, మెసేజ్ లేదా కాల్, లేకపోతే కొంతమందికి ఇక్కడ ఏంటంటే యంగర్ ఎనర్జీ చూపిస్తుంది. చాలా వరకు యంగర్ ఎనర్జీ మీ లైఫ్లో కామన్ ఎనర్జీ లాగా ప్రజెంట్ ఉంటేనో ఆ పర్సన్కి సంబంధించో లేకపోతే ఆ పర్సన్ ద్వారానో ఇలా ఇండైరెక్ట్లీ మీకు మెసేజ్ అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో మెసేజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్సన్ నుంచి. ఇది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అన్నట్లు చూపిస్తుంది. చాలా చాలా ఫ్రెష్ స్టార్ట్ ఉంది, న్యూ బిగినింగ్ ఉంది. అండ్ కొత్తగా చాలా డిఫరెంట్గా ఈ పర్సన్ అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ 8 ఆఫ్ పెంటికల్స్తో ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు వరకు మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి డిస్ట్రాక్ట్ అవ్వడము, ఏదో వర్క్లో ఉండడము, కనెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండడము, ఇలాంటిదంతా జరిగిండొచ్చు. సో ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే మీ కనెక్షన్కి సంబంధించి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం వాళ్ళు కూడా ఎనర్జీ అనేది చూపించాలి అన్నట్లు, అంటే ఇప్పుడు ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. ఓకే, మీరంటే ఏంటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఇలా జగ్లింగ్ సిచ్యువేషన్లోనే 2 ఆఫ్ పెంటికల్స్లోనే కాకుండా డెసిషన్ అనేది క్లియర్లీ ఉండాలి, మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ వర్క్ రిలేటెడ్గా ఏదైనా ఉంది మీతో, మీరిద్దరు, ఇది కూడా వచ్చింది అనుకుంటాను లాస్ట్ టైం రీడింగ్లో. సో వర్క్ రిలేటెడ్ ఏదైనా మీరిద్దరు కలిసి వర్క్ చేయాలి, ఏదైనా ప్రాజెక్ట్ ఉంది అని అంటే దానికి సంబంధించి కూడా వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మీరే వర్క్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ మీకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు, దూరంగా ఉన్నారు, ఇలాంటిదంతా ఉంటేను వీళ్ళు కొత్తగా డిఫరెంట్ వేలో, ఒక క్రియేటివ్ వేలో అప్రోచ్ అవ్వడం అనమాట, ఐడియాస్ ఇవ్వడము. సో ఇలా వర్క్ చేస్తే లైక్ ఏదైతే సిచ్యువేషన్కి సంబంధించి మీరు వర్క్ చేస్తున్నారో అది ఇంప్రూవ్ అవుతుంది, కనెక్షన్ అయినా సరే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకునేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఉంది ఈ పర్సన్ది. ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మీకు కొంతమందికి ఫుల్ ఎనర్జీ వచ్చేసి న్యూ బిగినింగ్, రైట్? కానీ న్యూ బిగినింగ్లో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు ఈ పర్సన్ నాకు టైం కావాలి, నేను ఇంకా వేరే సిచ్యువేషన్లో డీల్ అయ్యేది ఉంది, కొంచెం మెచ్యూర్ అవ్వాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంది, ఇదంతా అని చెప్పేసి ఏదైనా రీజన్స్ అలాంటిది ఏదైనా ఉంటేను అదంతా పక్కన పెట్టేసి ఇక మీకు సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది చూపిస్తుంది చాలా ఫ్రెష్ ఎనర్జీతో. కానీ వీళ్ళు వచ్చే విధానం మాత్రం ఓకే వాళ్ళు చెప్పినట్లు కాకుండా కంప్లీట్లీ ప్రాక్టికల్గానో లేకపోతే మెచ్యూర్గానో చాలా రెస్పాన్సిబుల్ అయ్యి వచ్చేది మాత్రం చూపించట్లేదు. అప్రోచ్ అయితే చూపిస్తుంది, డెసిషన్ తీసుకుంటున్నారు, ఎఫర్ట్స్ పెట్టాలి అని చూపిస్తుంది. బట్ ఇంకా ఏంటి అని అంటే ఆ ఎనర్జీ అనేది ఇంతకుముందు ఎలా ఉన్నిందో అదే ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. న్యూ బిగినింగ్ ఉన్నప్పటికీ ఇంకా సేమ్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ స్పెషల్లీ వీళ్ళు రావడానికి వచ్చేసి మెయిన్
5 ఆఫ్ పెంటికల్స్ ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు అని చెప్పేసి మనకు సన్ కార్డ్ చూపించిందంటే వాళ్ళకు హీలింగ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, ఆ పాజిటివ్ ఎనర్జీ కావాలి అని చెప్పేసి ఆ ఎనర్జీ కావాలని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఈ పర్సన్ నుంచి అని అంటే చాలా వరకు కమ్యూనికేషన్ ఉంది, చాలా మందికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది, న్యూ బిగినింగ్ ఉంది, డెసిషన్ అనేది క్లియర్లీ తీసుకునేది ఉంది, హార్డ్ వర్క్ చేసేది చూపిస్తుంది, ఏదైతే సిచ్యువేషన్లో మీరు సాడ్నెస్ ఫీల్ అవుతున్నారో దాని నుంచి బయటకు వచ్చేదైతే క్లియర్లీ చూపిస్తుంది అనమాట. ఓకే, మరి టైం లైన్స్ అయితే చెక్ చేద్దాము. మరి ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు అని చెప్పేసి చెక్ చేద్దాం. ఇది ఇప్పుడు మీ ఇంట్యూషన్ మీద ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే వీడియోని పాజ్ చేసేసి ఆ పర్సన్ని తలుచుకొని ఒక 3 times ఇన్హేల్ ఎగ్జైల్ బ్రీతింగ్ చేసి ప్రశాంతంగా మీ ఇంట్యూషన్ మీకు ఏది చెప్తుందో ఆ కార్డ్ని పిక్ చేసుకోండి. ఓకే, యాక్చువల్లీ ఇలాంటి టైంలోనే ఇంట్యూషన్ అనేది ఎలా పనిచేస్తుందని మీకు క్లియర్లీ తెలుస్తుంది. ఎందుకంటే సేమ్ ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది నా ఇంట్యూషన్ ఏదైనా సరే ఇదే కావాలి, ఈ కార్డే సెలెక్ట్ చేసుకోమంటుందని చెప్పడం. మనం డిఫరెంట్గా ఏదైనా వస్తువులు అలా పెట్టామనుకోండి, ఏమవుతుందంటే కొన్నిసార్లు అది కూడా ఈజీ ఉంటుంది, బట్ ఏమవుతుందనంటే మనం కలర్స్ చూసో లేకపోతే ఇది చూడడానికి బాగుంది కదా అని చెప్పేసి ఆ విధంగా సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 సేమ్. సో ఇప్పుడు కంపల్సరీ మీ ఇంట్యూషనే ఇది పిక్ చేస్తుంది అనమాట. ఓకే, సో చూద్దాం మరి టైం లైన్ ఏంటో. ఫస్ట్ పైల్ నేను చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది టైమ్ లైన్ ఫర్ ఫస్ట్ పైల్. వాట్ ఈస్ ది టైమ్ లైన్ ఫర్ ఫస్ట్ పైల్? 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఫస్ట్ పైల్ వాళ్ళకి టైం లైన్ అనమాట. సో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ ఒక 4 months నుంచి, నెక్స్ట్ కొంచెం డిలే అయితే చూపిస్తుంది, 4 months నుంచి నెక్స్ట్ 7 months వరకు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఎస్, వీళ్ళు కాంటాక్ట్ చేసిన స్లో ఎనర్జీ, బట్ కాంటాక్ట్ చేసినప్పుడు మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చినప్పుడు ఈ పర్సన్ డెఫినెట్లీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది ఇందాక మనం చూసాం రైట్, ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో అదంతా జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీరు కూడా చూపించిన ఎనర్జీ, ఆ అఫెక్షన్, లవ్, లేకపోతే ఇంకా ఏదైనా మీ హార్డ్ వర్క్ కనుక ఇన్వెస్ట్ చేసింటే ఈ కనెక్షన్కి సంబంధించి ఇదంతా ఇప్పుడు మీకు వర్క్ అవుతుంది అన్నట్టు చూపిస్తుంది. సో టైం లైన్ వచ్చేసి అది ఫస్ట్ పైల్ వాళ్ళకి. సో సెకండ్ పైల్ వాళ్ళ కోసం చూద్దాము టైం లైన్ ఏంటో. Universe, please show me what is the timeline for second pile. సెకండ్ పైల్ వాళ్ళకు వచ్చేసి జస్టిస్ ఇంకా లాంగ్ చూపిస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఇదే తొందరగా వీళ్ళ ఫస్ట్ పైల్ వాళ్ళకి అట్లీస్ట్ 4 నుంచి 7 months వరకు చూపిస్తుంది, వీళ్ళకు జస్టిస్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిచ్యువేషన్ ఉంది, అండ్ అగైన్ ఇదైతే జర్నల్ రీడింగ్ రైట్. సో మీరు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది సిచ్యువేషన్ అయితే, బట్ ఇక్కడ జస్టిస్ కాబట్టి ఇక్కడ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ బాండ్ అనేది ఏదో కర్మ టైప్ ఆఫ్ ఏదో ఉంది. సో అది దానికి సంబంధించి అది కంప్లీట్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావడము, మళ్ళీ రీచ్ అయ్యేది ఏదో చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఆ బ్యాలెన్స్ వచ్చేంత వరకు రీచ్ అయ్యేది మాత్రం చాలా టఫ్ ఉంది. టైం లైన్ మాత్రం చాలా వరకు చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇది సెకండ్ పైల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసము అట్లీస్ట్ 1 year నుంచి 2 years వరకు పట్టే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అనమాట. ఓకే, సో దీనికి స్పెషల్ ఇది మనకు మేజర్ ఆర్గానా కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి టైం లైన్ అనేది ఏదైతే డిలే చూపిస్తుందో అది తగ్గేదానికి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఏంటి ఈ టైం లైన్ తగ్గుతుందా లేదా, మీ వర్క్ని బట్టేసి ఇప్పుడు మీరు కార్మిక్ సిచ్యువేషన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది మీరు ఫినిష్ చేయాలి అని చెప్పి మీకు తెలుసు అనుకోండి, అది ఫినిష్ చేసేసారు, మీరు తొందరగా హింట్స్ తీసేసుకొని చేసేసారంటే ఈ టైం లైన్ అనేది కూడా డిలే అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రైట్, మీరు ఏదో వెయిట్ ట్రైనింగో ఏదైనా ఫిట్నెస్లో హెల్తీ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి, కొంచెం సీరియస్గా ఉండి బాగా డైట్ మెయింటైన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, అది వర్క్ చేయడం దానికి రైట్. మీరు అది చేశారనంటే తొందరగా వస్తుంది రిజల్ట్. మీరు మధ్యలో పాజ్ తీసేసుకొని మళ్ళీ సేమ్ బ్యాడ్ ఈటింగ్ అదంతా ఉంటేనే ఏమవుతుంది, మళ్ళీ డిలే అవుతుంది రైట్. సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇది. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అది ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవడానికి కాబట్టి. ఓకే, సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది సెకండ్ పైల్ వాళ్ళ కోసం. జస్టిస్ ఏదో కార్మిక్ సిచ్యువేషనో లేకపోతే ఏదో ఉంది మీ కనెక్షన్కి సంబంధించి, మీరు ఒక టాస్క్ అనేది ఏదో చాప్టర్ అనేది ఫినిష్ చేయాలి. సో అది ఫినిష్ చేసిన తర్వాతనే ఈ కనెక్షన్లో మీరు మళ్ళీ టుగెదర్ మళ్ళీ కలిసి
ఉండడము, మళ్ళీ కాంటాక్ట్లో ఉండే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. అంతవరకు ఈ కనెక్షన్లో డిలే అనేది నడుస్తూనే ఉంటుంది. మీరు ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత తొందరగా ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా, రీడింగ్ ప్రకారంగా టైం లైన్ వచ్చేసి అట్లీస్ట్ 1 year నుంచి 1.5 to 3 years వరకు ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. నేను ఆనెస్ట్గా ఉన్నాను, ఓకే, ఆనెస్ట్గా చెప్తున్నాను, ఓకే. సో ఎస్, ఇది సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.